ఏమినైనా ముందుకురా, సాక్షి రాలేదా? ఏంటి మ్యాటర్? ఒకటోసారి అలాగే పెళ్లికి ఇల్లు ఒకటే నవ్వు, ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. పార్టీ కార్యకర్త అయినా మరో సందర్భమైనా వెళ్ళినప్పుడు ఎందుకు ఆయన నవ్వుతారో మరి అర్థం కాదు. వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, వింటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బాధ ఏమీ కనపట్ల. ఎందుక నవ్వు? మంచైనా చెడైనా సరే నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. ఏనాడు పెద్ద ప్రజానాయకుడు చచ్చిపోతే జనం అంతా ఎడుతుంటే ఈడ ఆ వార్త కూడా నవ్వుతూ చెప్పాడు. దాంతో వాళ్ళకి శరీరత్ ఉద్యోగం తీసేశారు. ఈడికి ఆ నవ్వు మాత్రం అలా మిగిలిపోయింది. నువ్వు చెప్పు. రెండోసారి గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో ప్రస్తావించాం. మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైనా చెప్పండి, ఇలా నవ్వకూడదండి. ఓకే, నో యూస్. వాడు విండండి. ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. చెప్పండి ఎవరన్నా అతనికి. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? మూడోసారి కూడా పుట్టుకతో వచ్చిన బుద్ధులు పిడకతో పోతాయంట. నువ్వు కాదరా పుట్టింది రా కాలంలో, ఈడు ఈ దరిద్రుడు పుట్టాడు. నువ్వు ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. నేను నమ్మను. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు. ఎందుకు నా ఉలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. ఓకే, అట్లనే కానిద్దాము, నో ప్రాబ్లం. అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము కానీ, ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న, తేడమైతే వెనక్కి తాలేము కానీ. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం. మాటలు అన్నది ఎవరో కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మాట్లాడేది నిజమేనా? దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలు పెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు. ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు. ఎలా చెప్పాను ఆచార్య గారు? మీ నోటి నుంచి ఏ మాట వినకూడదు అనుకోండి అదే విన్నానయ్యా. నేను ఏదైతే చూడకూడదు అనుకోండి అదే చూశానయ్యా. జగన్మోహన్ రెడ్డి గారి మాట నుంచి థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం అనే మాట వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడ, కానీ వచ్చింది. ఎందుకంటే విమర్శించడానికి అది ప్లేస్ కాదు కాబట్టి, విమర్శించడానికి అది సందర్భం కాదు కాబట్టి మోహన్ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ అనక తప్పలేదు. కొంపదీసి నీకు మెదడు వ్యాధి రావడం లేదు కదా? ఏం లేదు, నీకు కూడా మెదడు పెరుగుతుంటేను అనుమానం వచ్చింది. కానీ చావులందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావలసిన చావులు వేరయ్యా. చావులందు జగన్మోహన్ రెడ్డి గారికి కావలసిన చావులు వేరయ్యా. ఏమిటండి మీరు మాట్లాడేది? పహల్గాం దాడికి ప్రపంచమంతా కన్నీరు పెట్టింది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడారు తప్పించి మధుసూదన్ కుటుంబానికి. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. కనీసం ఆ 2 కుటుంబాల్లో ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఎందుకు? ఎక్కడున్నారు మీరు? ఉంటే తాడేపల్లిలో ఉన్నారు, లేదంటే బెంగళూరు యలహంక ప్యాలెస్ లో ఉంటారు. అంతకుమించి ఎక్కడా లేదు కదా. బిజీగా కూడా ఏం లేరు, ఖాళీగానే ఉన్నారు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన